ఇప్పుడు వీళ్ళందరి డ్రెస్సులకు సంబంధించి మీకు ఇట్లా ఉండాలని ఆర్ట్ డిపార్ట్మెంట్లు చెప్తారా? కాదు కాదు, డైరెక్టర్ గారు చెప్తారు. డైరెక్టర్ గారు చెప్తారు. ఆయన ఎందుకంటే సినిమా విజన్ డైరెక్టర్ గారిది. ఇప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా ఒక కాస్ట్యూమర్ అయినా కూడా డైరెక్టర్ గారికి కావాల్సింది ఏంటో తెలుసుకొని ఆయన చెప్పింది మనం చేయాలి. ఇప్పుడు డైరెక్టర్ గారు సెట్లో ఎలా ఉండేవాళ్ళు? ఆయన చూస్తే చాలా మొన్న ఏమనిపించిందండి నాకు, నేను అక్కడ నుంచున్నాను కదా మొన్న కలికి సెట్స్కి వెళ్ళినప్పుడు, బయట నేను మన ఫ్రెండ్ నుంచుంటే ఆయన చాలా స్పీడ్గా వచ్చేసాడు. ఇదే ఇంత సాఫ్ట్గా ఉండి ఆయన ఇంత ఫాస్ట్గా వచ్చేసాడు అనుకున్నాను. మళ్ళీ కారు దిగిన తర్వాత ఆ వినయం అదే ఇది కనిపించింది. అయితే మీరు అడిగిన దానికి ఏంటనంటే, మీరు యాక్చువల్గా మీడియా వాళ్ళందరూ కూడా అప్పటికి వెయిట్ చేస్తున్నారు. ఆయన ఫ్లైట్ నుంచి వచ్చారు, అనుకోకుండా ఫ్లైట్ ఒక ½ అన్ అవర్ లేట్ అయింది. ఆ లేట్ అవటం వలన డైరెక్టర్ గారు అయ్యో నా కోసం ఇంతమంది వెయిటింగ్ చేస్తున్నారు కదా అని మిమ్మల్ని తొందరగా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో కొంచెం స్పీడ్గా వచ్చేసారు. ఆయన స్పీడ్గా వచ్చింది నేను కూడా చూసా. వచ్చేసి ఎందుకంటే ఆయన మనస్తత్వం ఏంటంటే ఇంతమందిని నా కోసం వెయిటింగ్ చేయించకూడదు అనే ఒక పాపం ఆ టెన్షన్లో ఆయన డైరెక్టర్ గారు వచ్చారు. కానీ తర్వాత డైరెక్టర్ గారి గురించి ఒకటే మాటలో నేను చెప్పాలంటే, నేను ఆయన కళ్ళతో చూసింది ఈ 3 సంవత్సరాల్లో నా ఎక్స్పీరియన్స్లో ఆయన ఒక మహర్షి అండి, ఒక మహారుషి, అది చెప్పగలను. డైరెక్టర్ గారు చాలామంది డైరెక్టర్లతో పని చేసినప్పుడు డైరెక్టర్ గారు వస్తున్నారు అంటే గజగజ వండుకుంటూ పక్క కురకాలన్నమాట, లేకపోతే పనిలో తీసేస్తారు. ఈ డైరెక్టర్ గారు అలా కాదు. ఇప్పుడు నేను ఇందాక ఒక ఫుడ్ విషయంలో చెప్పారు, మాకు సెపరేట్గా ఒక విఐపి సెటప్ లాగా వేసి అందరికీ పెట్టేవాళ్ళు, అందరం తినేవాళ్ళం కదా. నేను అనుకోకుండా పనిలో ఉండి మేమేంటంటే అటు ఇటు దిక్కులు చూడం, గబా తినేస్తాం కదా. తింటున్నా, నేను అన్నం తింటున్నాను కానీ టేబుల్ ఖాళీ ఉందని కూర్చున్నా, నా పక్కన ఎవరో ఒక మనిషి వచ్చి కూర్చున్నారు, నేను అబ్జర్వేషన్ చేయలా. వేసుకున్న కర్రీ అయిపోయింది, నేను పెరిగేసుకోవాలి. ఆ పళ్ళ మీద పట్టుకుని తలాలేసి చూస్తే ఎదురుగా డైరెక్టర్ గారు కూర్చొని తింటున్నారు. అప్పుడు మనసుకు అనిపించింది, అయ్యో నేను డైరెక్టర్ గారిని చూసుకోలేదు ఏంటి అనిపించిన తర్వాత డైరెక్టర్ గారు నేను అది చూసినప్పుడు ఒక చిన్న స్మైల్, ఆయన సాయితో ఇలా అన్నారు, కూర్చొని తినండి అని. అదే ఆయన గొప్ప న్యాచురల్గా ఉన్నటువంటి ఔన్నత్యానికి, ఆయనకు మనస్తత్వానికి చాలా గ్రేట్ పర్సన్ అండి. డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్పాలో కూడా నాకే తెలియట్లా. అంత గొప్ప డైరెక్టర్ గారు చేతి కింద నేను వాళ్ళు పనిచేశాను అని అంటే, అది కూడా ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారితో నేను కలిసి పనిచేస్తే ఏ రేంజ్లో నేను హ్యాపీగా ఫీల్ అయ్యానో, ఈయన కూడా అదే రేంజ్ కట్స్ ఉన్నటువంటి డైరెక్టర్ గారితో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉందండి.